దేవుని మహాకృపను బట్టి ఆత్మతో సత్యముతో మన తండ్రి దేవుని ఆరాధించుటకు విచ్చేసినటువంటి మీ అందరినీ అభినందిస్తూ ప్రవణిస్తున్నామన్న వందనములు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం మనం ఇలా సంఘముగా కూడి దేవుణ్ణి ఆరాధించగలిగే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తున్నందుకు దేవునికి మనం తెలియజేయ భాగం. ఆ దినము సమీపించే కొలది అంటే ఆదివారం దగ్గరికి వచ్చే కొలది మనం గురువారం శుక్రవారం నుంచి స్టార్ట్ చేయాలి ప్రార్థన. ఆదివారం ఏ తొందర ఇబ్బంది లేకుండా ఏ ఆటంకాలు లేకుండా సంఘంతో కలిసి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయి. ఆరాధనకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మాకు అనుకూలమైన వాతావరణాన్ని, అనుకూలమైన కాలాన్ని, పరిస్థితులన్నిటినీ కూడా అనుకూలపరచండి. ఆదివారం మేము మిమ్మల్ని ఆరాధించే భాగ్యం. ఆ దినం సమీపించే కొద్దీ మనం ఆదివారం గురించి ఎక్కువ ప్రార్థన చేయాలి. అంతే తప్ప ఆదివారం ఏదైనా ప్రోగ్రామ్ పెడితే బాగుంటుంది, చర్చికి వెళ్దాం, ఏదైనా బయట ఫంక్షన్స్ అలాంటివి ఉంటే కనుక బాగుంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. కొంతమంది ఏమో ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు దేవుడిని ఆరాధించాలి, ఎప్పుడు సహోదరుని కలవాలని కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది మళ్ళీ వచ్చింది ఆదివారం, తొందరగా వచ్చింది ఆదివారం అంటే కష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళు. మీకు ఆదివారం కష్టంగా ఉందా, హ్యాపీగా ఉందా? ఆదివారం సమీపించేది హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సంతోషంగా ఆ రోజు వరకు సంతోషంగా ఆనందంగా ఎదురు చూడాలి. ఈరోజు మరి ఆ భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసాడు. దేవుని మనం ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగే భాగ్యాన్ని దేవుడు దయచేసాడు. అంటే ప్రతిరోజు మనం కుటుంబంగా దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాం, ప్రతిరోజు ఉదయం సాయంత్రం. కానీ ఆదివారం మాత్రం సహోదరులందరితో కలిసి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పబోతున్నాం, ఆరాధించబోతున్నాం, మహిమపరచబోతూ ఉన్నాం. కాబట్టి మన హృదయంలో, మన మనసులో ఆనందము, సంతోషంతో దేవుని సన్నిధానికి మనం చేరుదాం. గత మనం కొన్ని వారాల నుంచి చరిత్ర, పాత నిబంధనల చరిత్ర చదువుకుంటూ ఉన్నాం. మరి రాజుల చరిత్ర చదువుకున్నాం. రాజుల తర్వాత రాజుల కాలంలో దేవుడు మరి తన యొక్క రాజ్యాన్ని మనుషులకు అప్పగించాడు. కానీ ఆ మనుషులు దేవుని చిత్తాన్ని ఏం చేయలేకపోయారు. అందుకు దేవుడు చివరిగా అవకాశం సిద్కియాకి ఇవ్వడం జరిగింది. చివరి రాజు సిద్కియాని తీసివేసి తన రాజ్యాన్ని అంటే తన ప్రజలు ఎవరికి అప్పగించాడు? బబులోనికి అప్పగించాడు. 70 సంవత్సరాలు దేవుని ప్రజలు బబులోన్లో ఉండాలి. బబులోన్లో 70 సంవత్సరాలు ఏం జరిగిందో మనం చూసాం. దానియేలు స్టోరీలో, దానియేలు యొక్క చరిత్రలో మనం చూసాం. ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుని ప్రజలు మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు? యెరూషలేముకి వస్తారు. ఆ విషయం మనకు తెలియాలంటే ఎజ్రా గ్రంథాన్ని మనం చదవాలి. అప్పుడు ఎజ్రా గ్రంథం చదువుతున్నాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో మరి బబులోనీయులు వెళ్ళిపోయారు. ఎవరున్నారు ఇప్పుడు? ఎవరు పరిపాలిస్తున్నారు? పారసీకులు పరిపాలించే కాలంలో దేవుడు మరి కోరేషుని ప్రేరేపించాడు. ఆ కోరేషు దేవుని ప్రజల్ని విడుదల చేస్తున్నాడు. మీరు వెళ్ళండి, మీ దేశానికి మీరు వెళ్ళండి, మీ దేవుని ఆలయాన్ని మీరు కట్టండి, దేవాలయంలో ఆరాధన స్టార్ట్ చేయండి, మీ దేవునికి ఆరాధన స్టార్ట్ చేయండి అని కోరేషు దేవుని ప్రజల్ని పంపిస్తున్నారు. అప్పుడు ఎంతమంది వస్తున్నారు? రిటర్న్ దగ్గర 50,000 మంది రిటర్న్ వస్తున్నారు. ఎవరి నాయకత్వంలో? జెరుబ్బాబెల్ నాయకత్వంలో వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారో మనం చూసాం పోయిన వారం, క్యాలిక్యులేషన్ అప్పుడు చూసాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం చదువు. ఎజ్రా 3వ అధ్యాయము. ఎజ్రా 3వ అధ్యాయం మనం చదువు. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత ఎన్ని నెలలు వచ్చారంట? 7వ నెల. 7వ నెల అంటే ఎప్పుడు? 3వ అధ్యాయం 1వ వచనంలో 7వ నెల. 7వ నెల అంటే 7th మంత్. 7th మంత్ 7వ నెల ఎప్పుడు వస్తుంటే
సెప్టెంబర్, అక్టోబర్. మన క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో, అంటే సెప్టెంబర్ లో లాస్ట్ సగం, అక్టోబర్ లో ఫస్ట్ సగం. సెప్టెంబర్ లో లాస్ట్ 15 దినాలు, అక్టోబర్ లో స్టార్టింగ్ 15 దినాలు కలిపితే వాళ్ళకి 7 నెల హెబ్రీ క్యాలెండర్ ప్రకారం. సో హెబ్రీలు క్యాలెండర్ వాడేవారు కదా, వాళ్ళకి 12 నెలలు ఉన్నాయి. ఆ 12 నెలల్లో ఎలా వస్తుందంటే కదా, 7వ నెల సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్య. 7వ నెలని ఏమంటారంటే కదా వాళ్ళు, 7వ నెలని తిస్రీ అంటారు. తిస్రీ లేదా యథాని. 7వ నెలని యథాని, తిస్రీ. హెబ్రీ భాషలో యథాని లేదా తిస్రీ అంటారు. అంటే దాని అర్థం సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో. ఈ నెలలో 2 పండుగలు ఆచరిస్తారు. ఒకటి పర్ణశాలల పండగ, ఇంకొకటి బూరల పండగ. పండగలు ఆచరించే పండుగలు, 7వ నెలలో ఆచరించే పండుగలు, ఫెస్టివల్స్. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్. ఈ 2 పండుగలు ఆచరిస్తారు. పర్ణశాలల పండుగ, బూరల పండుగ. అంటే ఇవి అఫీషియల్. పర్ణశాలల పండుగ అఫీషియల్. 3 పండుగలు ఉన్నాయి కదా, పెంతెకోస్తు పండుగ, తర్వాత పస్కా పండుగ, పర్ణశాలల పండుగ. సో ముఖ్యమైన పండుగలు, 3 ముఖ్యమైన పండుగలు. పర్ణశాల పండుగని ఈ కాలంలోనే ఆచరిస్తారు. తర్వాత బూరల పండుగని ఈ సంవత్సరం ఈ నెలని ఆచరిస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో ఫస్ట్ బ్యాచ్ లో 7వ నెలలో వచ్చారు. ఓకే, 7వ నెలలో ఇశ్రాయేలు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనసు కలిగిన వారై యెరూషలేములో కూడి. ఏం కలిగి ఉన్నారంట? జనులు ఏక మనసు కలిగి ఉంది. ఏక మనసు కలిగి ఉంది. ఏక మనసు. ఏక మనసు అంటే 1 మైండ్, 1 హార్ట్, 1 థాట్, 1 పర్పస్, 1 ప్లాన్. ఏక మనసు అంటే వాళ్ళందరూ యొక్క ప్లాన్ ఒకటే. ఏంటి? దేవాలయాన్ని కట్టాలి, మళ్ళీ ఆరాధన అక్కడ ప్రారంభం అవ్వాలి, మళ్ళీ దేవునికి స్తుతులు, యాగములు ఇది వరకు ఎలాగైతే జరిగేవో అలాగూ జరగాలి. ఇప్పుడు వాళ్ళందరి థాట్, వాళ్ళందరి మనస్సు ఒకటే, ఏక మనస్సు, యూనిటీ. ఏం కనిపిస్తుంది వాళ్ళ మధ్యలో? యూనిటీ కనిపిస్తుంది. సో దేవుని బిడ్డలు యూనిటీగా లేకపోతే దేవుని కార్యాలు జరగవు, దేవునికి మహిమ. యూనిటీ లేకుండా, ఐక్యత లేకపోతే సో వర్క్ ముందుకు జరగదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకే మనసుతో. సో ఈరోజు కూడా దేవుని ప్రజలు ఎవరు? సో మనం ఎలా ఉండాలి? ఏక మనసు కలిగి ఉండాలి. 1 మైండ్, 1 హార్ట్, 1 పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్, మన గురి అంతా దేని మీద ఉంది? ఎలాగైనా చర్చి బిల్డింగ్ కట్టుకొని అందులోకి వెళ్ళిపోవడం ఫస్ట్ మన టార్గెట్. యాక్చువల్లీ ఇక్కడ మన ఆరోగ్య చేసుకోవడానికి రెంట్ పెంచినప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం, నేను సొంత స్థలానికి వెళ్ళేంత వరకు తక్కువ ఇస్తామంటే. సో అప్పుడు ఆ టార్గెట్ మనకు ఉంది. సో వీళ్ళని త్వరలో మనం వెళ్ళాలి, ఎందుకంటే మనం రిక్వెస్ట్ చేసుకున్నాం, రెంట్ పెంచినప్పుడు లేదండి 5,000 ఇస్తాము, కొంచెం మీరు సహకరించడం. పాపం వాళ్ళు మన మీద జాలి చూపించి రెంట్ పెంచకుండా మనం ఇక్కడ ఉండేటట్లు ఆరాధించాలి. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా మనం ఏం చేయాలి? సొంత స్థలానికి వెళ్ళాలి. సంఘానికి సొంత స్థలం అవసరం. స్థలంలోకి వెళ్ళి దేవుడిని మనం ఆరాధించాలి. అంటే అప్పుడు మనందరిలోనూ కూడా ఏమైంది ఉండాలి?
గురిని ముట్టాలి, టార్గెట్ రీచ్ అవ్వాలి. వాళ్ళు కూడా ఏక మనసు కలిగిన వారి యెరూషలేములో కూడి. సో యెరూషలేములో వాళ్ళు ఎలా ఉన్నారనమాట? పరలోకంలో ఎలా ఉంటారు? పరలోకంలో ఏక మనసు కలిగినటువంటి వారే పరలోకంలో ఉంటారు. ఏక మనసు లేనోడు పరలోకంలో ఉండడు. వివాదాలు పెట్టేవాడు పరలోకంలో ఉండడు. గొడవలు పెట్టేవాడు పరలోకంలో ఉండడు. తంత్రగొండి పరలోకంలో ఉండడు. చాలి చెప్పేవాడు, విడగొట్టేవాడు, సమస్యలు సృష్టించేవాడు ఎవరుంటారు పరలోకంలో? ఐక్యతను ప్రేమించేవాడు, ఏక మనసును ప్రేమించేవాడు, అందరూ కలిసి ఉండాలి, అందరూ ఒకే చోట ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి అని ఆ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఇక భూమి మీద ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం అందరితో సమాధానం పడాలి. శక్యమైతే అందరితో సమాధానం పడుతుంది, అందరితో సమాధానంగా ఉంటుంది. సమాధానం ఉంటే ఆటోమేటిక్ ఏముంటది? యూనిటీ. కొంతమందికి యూనిటీగా ఉండడం నచ్చదు, అందరూ కలిసితే నచ్చలేదు. అందరూ కలిసి ఆనందంగా హ్యాపీగా ఉంటే కింద కొంతమంది ఓర్వలేదు. అంత హ్యాపీగా ఉన్నారంటే అంత సంతోషమా, అంత ఆనందమా? అందరూ కలిస్తే మరి ఇంకా ఆనందపడుతుంది. చర్చందరూ కలిసి ఆనందించడానికే మనం ఉండేది, సంతోషంగా బ్రతకడానికి, ఆనందంగా జీవించడానికి, ఆనందంగా కాలం వెళ్ళబుచ్చడానికి మనం ఉన్నాం. క్రీస్తునందు ఆనందిస్తాం. నెక్స్ట్ రెండవ యోజాదాకు కుమారుడైన యేషువయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును. అంటే ఇక్కడ యోజాదాకు కుమారుడైన యేషువా యేషువా. సో యేషువా ఎవరి కుమారుడట? ఎవరి యోజాదాకు? యోజాదాకు అంటే యాజకుల ఫ్యామిలీ. తన ఈ యేషువా యాజకుల ఫ్యామిలీకి సంబంధించి. మనం 2వ రాజులు 25వ అధ్యాయం 2వ రాజులు 25వ అధ్యాయంలో రాజదేహ సంరక్షణ అధిపతి ప్రధాన యాజకుడైన షెరాయాను, 2వ యాజకుడైన జెఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకొని. అంటే ప్రధాన యాజకుడైన షెరాయ. సో ఈ షెరాయ కుమారుడే యోజాదాకు కుమారుడే యోషువా. అంటే బబులోనుకు వెళ్ళక ముందు ప్రధాన యాజకుడు ఎవరు? షెరాయ కుమారుడు యోజాదా. ఇతన్ని చనిపోతాడు. అక్కడ చూడండి, కొంచెం ముందు చదవండి. 21 2వ రాజులు 25-21. బబులోను రాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను. ఎవరిని? ఈ షెరాయాను, తర్వాత జెఫన్యాను చంపించేశారు. అప్పుడు బబులోనికి వెళ్ళారు. ఓ బ్యాచ్ బబులోనికి వెళ్ళిపోయారు. తర్వాత 70 సంవత్సరాలు తిరిగి వచ్చేటప్పుడు ఎవరు వస్తున్నారనమాట? యేషువా.
సో ఈ యేషువా వచ్చేసి యోజన కుమారుడు శరాయ మనవడు. శరాయ కాలంలో బబులోనికి వెళ్ళారు, మనవడి కాలంలో రిటర్న్ వస్తున్నారు. ఇప్పుడు రిటర్న్ వచ్చాక ఎవరు ప్రధాన యాజకుడు అవ్వాలి? యేషువా అవ్వాలి. సో క్యాప్టివిటీ తర్వాత 70 సంవత్సరాల తర్వాత చరణంతరం మొట్టమొదటి బిఫోర్ ఆఫ్టర్ అంటే బిఫోర్ ప్రిజన్ ఆఫ్టర్. సో ఆఫ్టర్ క్యాప్టివిటీ ఫస్ట్ హై ప్రీస్ట్ ఎవరు అన్నమాట? యేషువా. ఫస్ట్ హై ప్రీస్ట్ ఆఫ్టర్ క్యాప్టివిటీ. గ్రాండ్ సన్ ఆఫ్ శరాయ. శరాయ యొక్క మనవుడే ఈ యేషువా. అంటే తాతగారు చనిపోయారు. తన తాతగారు దేవుని కొరకు చనిపోయినటువంటి, తన తాత ప్రధాన యాజకుడు. బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు ఇతన్ని చంపించాడు. మనవాడు ఇప్పుడు జెరుబ్బాబెలుతో కలిసి వచ్చి జెరుబ్బాబెలుతో టీమప్ అయ్యి వన్ ఆఫ్ ది లీడర్ గా, అంటే జెరుబ్బాబెలు యోషువ వీళ్ళిద్దరూ కలిసి ఇద్దరు లీడర్షిప్ లో దేవాలయం ఏమవుతుంది అనమాట? ఆరాధన పునరుద్ధరణ అవుతుంది. యోషువ ప్రధాన యాజకుని మనవడు. నెక్స్ట్ ఇతనే, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు రావాలి? ప్రధాన యాజకుడు అక్కడి నుంచే రా. అంటే అప్పుడు ప్రధాన యాజకుని ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ వీళ్ళు? ప్రధాన యాజకుని ఫ్యామిలీ అంటే ఎవరి ఫ్యామిలీ వీళ్ళు? అహరోను కుటుంబీకులను. ప్రధాన యాజకుడు అహరోను ఫ్యామిలీ నుంచే రావాలి. అహరోను కుటుంబీకులు అంటే లేవీలు. నెక్స్ట్ మళ్ళీ ఎదురా రెండవ వచనం. ఎజ్రా 3వ వచనం 2వ వచనం. యోజాదాకు కుమారుడైన యేషువయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి. దహన బలులు అర్పించుటకై దేవుని బలిపీఠమును కట్టిరి. ఎక్కడ కట్టాలి బలిపీఠం? ఎక్కడ కట్టాలి బలిపీఠం? ఎరుసలేములో ఎక్కడ కట్టి ఉంటారు? అర్నోను కల్లం. ఫస్ట్ బలిపీఠం ఎక్కడ కట్టబడింది? దావీదు కాలంలో కట్టబడింది. 2వ సామ్యూయేలు చూడండి. 2వ సామ్యూయేలు 24వ అధ్యాయం. 2వ సామ్యూయేలు 24వ అధ్యాయం. చదివితే, అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా కీడును గురించి సంతాపముంది. అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవానిలాగో ప్రార్థించాను. చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేస్తుంది, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అర్థమవుతుందా? ఇక్కడ ఫస్ట్ బలిపీఠం దావీదు కట్టిన బలిపీఠం. ఎక్కడ కట్టాడు? అరౌనా కల్లం. ఆ అరౌనా కల్లాన్ని దేవుని యొక్క మందిరం కోసం కొంటాడు. డబ్బులు ఇచ్చి కొంటాడు. కొని అందులో ఏం చేస్తాడు అనమాట? బలిపీఠమును 21 వచ్చింది. దావీదు అంటే అరౌనా దగ్గరికి 20 వచ్చిన అరౌనా
రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవును రాజవునకు నీవు నీ దాసుతో నా ఎద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా, దావీదు, ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవున్నట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ వద్ద ఈ కళ్ళమును కొనవలని వచ్చి తిని అనెను. దేవుని బలిపీఠాన్ని కట్టడానికి కళ్ళమును కొనడానికి వచ్చాను. అందుకు అవునా, నా ఏలిన వాడవు, నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకుని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చుకర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీ అరౌనా అను నేను రాజులకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగా కానీ రాస్తానగా, రాజు అంటే ఫ్రీగా ఇస్తా ఉన్నాను. అరౌనా ఆ స్థలాన్ని దేవుని బలిపీఠం కోసం నేనేం చేస్తాను, ఫ్రీగా ఇస్తాను. అంతే కదా. ఇప్పుడు రాజు వచ్చి అడిగితే నువ్వు ఎవరైనా డబ్బులు తీసుకుంటారు రాజు దగ్గర? నువ్వు అడగటమే గొప్ప విషయం. నీకేం కావాలో తీసుకో, ఇదంతా నీదే, ఈ స్థలం ఫ్రీగా ఇస్తాను తీసుకోమంటున్నాడు. ఫ్రీగా ఇస్తాను తీసుకో. రాజు, నేను అలాగూ తీసుకున్నాను, వెల ఇచ్చి మీదతో పొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుని యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎక్కను 10 తులముల వెండికి ఫ్రీగా నేను తీసుకున్నాను. దేవుడు దేవునిది అని ఉండాలి. దేవునిదే, దేవునికి సంబంధించింది. హిందువులు దేవుని మాన్యం అంటారు. దేవాలయానికి సంబంధించిన భూములన్నీ కూడా దేవుని మాన్యం, దేవుని సొత్తు. ఇప్పటికీ హిందువులు దేవాలయానికి సంబంధించిన భూములన్నింటినీ కూడా దేవాలయం ట్రస్ట్ కింద ఉంది. ఇప్పుడు ఈ మధ్య క్రైస్తవులు ఇలాంటి స్థలాల్ని చర్చికని కొని వాళ్ళ పాస్టర్ దాని పేరు కూడా రాసుకుంటాడు. అతను చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు ఏం చేస్తారు, దాన్ని ఆక్రమించుకుంటారు. లాస్ట్ చివరికి ఏదైనా సమస్య వస్తే ఇది మా నాన్న కట్టించింది, ఇది మా ఆస్తి. చర్చికి సంబంధించింది దేవునిది. అందుకే చర్చ్ ప్రాపర్టీస్ మీద సువార్థికుడు గాని, బోధకుడు గాని, పాస్టర్లు గాని ఆశించకూడదు. కుమారులు గాని తరతరాలు గాని చర్చ్ బిల్డింగ్ ని గాని, చర్చి యొక్క ఆస్తిని గాని ఆశించకూడదు. దేవునిది. ఒకవేళ మనం ఎవరైనా గిఫ్ట్ గా ఇచ్చినట్లయితే దాన్ని మన కుమారులు వచ్చేసి దాన్ని వెళ్ళి అడగకూడదు. మా తాతలు ఇచ్చింది కదా. ఇక్కడ ఒక చోట ఒక అతని యొక్క తాతగారు వాళ్ళ స్థలం చర్చికి ఇచ్చాడు. అక్కడ సంఘం అర్థం చేసుకుంటా ఉంటే కొన్ని 2వ తరం 3వ తరం వాళ్ళు వచ్చేసి ఇది మా తాతది, మాది స్థలం, చర్చ్ అందరూ బయటకు వెళ్ళి అప్పుడు చర్చ్ అందరూ వెళ్ళి ఇంకో స్థలం కొనుక్కొని అక్కడ ఆరాధన చేస్తారు. నేను వెళ్ళాను. ఆ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మన్నారు. భోజనానికి వెళ్తే ఆ ఇల్లు ఎలా చర్చ్ బిల్డింగ్ ఇల్లు చేసుకున్నారు. స్టేజ్ అట్లాగే ఉంది, స్టేజ్ అలాగే ఉంది, బోర్డు అలాగే ఉంది. దాన్ని రూమ్ లాగా చేసుకొని కట్టం చేసుకొని భోజనం చేస్తున్నారు. ఏంటి బ్రదర్ ఇల్లు లావుదంటేనా? లేదు అది మాది, మా తాతగారు చర్చ్ బిల్డింగ్ ఇచ్చారు, మేము ఇప్పుడు దాన్ని ఎలా ఒప్పుకుంటారు అట్లా? ఇంకా స్టేజ్ అలాగే ఉంది, బోర్డు బ్లాక్ బోర్డు అలాగే ఉంది. దేవుడికి ఇచ్చి మళ్ళీ తీసుకుంటారా? ఇది మెయిన్ రోడ్ లో ఉంది. తర్వాత చర్చ్ ఏమో సందులు ఎక్కడో పాప వాళ్ళు కట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తేనే చచ్చిపోయింది. ఏంటంటే ఏం చేద్దాం, మనది ఏం చేయట్లేదు, ఇక్కడ స్థలం తీసుకుని ఇక్కడ ఇంత దారుణం కదా. కానీ ఇక్కడ దావీదు మహారాజు ఉచితంగా వద్దు అంటే కొన్ని ఏంటంటే కొన్ని ఉచితంగా తీసుకోకూడదు. కొన్ని అనిపిస్తుంది నిజంగా ఫ్రీగా కొన్ని ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పి దావీదు గారు ముందు ఏం చేస్తారు, ఫ్రీగా నేను తీసుకున్నాయా, ఏం కావాలంటే డబ్బులు ఇచ్చుకుంటా. అబ్రహాం కూడా తన భార్యని సమాధి చేయాలి, అప్పుడు ఫ్రీగా ఇస్తాను. నేను ఏం చేస్తాను, అబ్రహాం ఫ్రీగా తీసుకున్నాడా? లేదు, నేను కొంటాను, వెల ఇచ్చుకో.
అంటే అప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే అయినా ఫ్రీగా వచ్చే దాని మీద ఎప్పుడు ఏం చేయలేదు. సౌలు ఏం చేశాడు? సౌలు ఏం చేశాడు? అమాలేకీయుల్ని సమూల నాశనం చేశాడు. అంటే ఏం చేశాడు? మంచి మంచి ఎడ్లను, ఎత్తులను, తర్వాత ఆవులను, గొర్రెల్ని, మేకల్ని, బాగా పోగొట్టే గోవుల్ని చంపడానికి మనసు రాలే. మనం ఫ్రీగా దొరికే ఇవి ఎందుకు చంపేది? పోయి మనం ఏం చేద్దాం? ఇద్దాం. ఆశ, దురాశ. సౌలు దురాశ. ఫ్రీగా వస్తే ఎగబడ్డా. అందుకే ఫ్రీగా వచ్చినప్పుడు ఏదో దోపుడు సొమ్ముకి ఎగబడినట్టు ఎగబడదు. కొన్నిటిని మనం వెల ఇచ్చే కొనాలి. ఫ్రీగా తీసుకోకూడదు, వెల ఇచ్చే కొనాలి. నాకు ఫ్రీగా భోజనం పెట్టనని చెప్పేసి, ఫ్రీగా పెట్టనని చెప్పేసి ఇక ఎక్కడా లేనట్టు కరువులో ఉన్నట్టు తినకూడదు. పెళ్లిళ్ళకి వెళ్ళినా, ఏ ఫంక్షన్లకు వెళ్ళినా ఎంత పెడితే కొంచెం కొంచెం తినాలంతే. వాళ్ళు పెడతారులే, మనం తినేది మాత్రం ఎంత తినాలి? చేసుకుని చాలండి. కొంచెం అల్లుతూ ఉండాలి, పక్కలో కొంచెం గ్యాప్ ఉండాలి. అలా తినాలి. ఫ్రీగా పెడతానని చెప్పేసి అది తిని ఇది తిని కొంచెం పొట్ట లూజ్ చేసుకుంటూ 2 రోజులు సరిపడా తినేది రాకూడదు. ఇంటికి వచ్చే దాని మీద ఎప్పుడు కూడా ఏం చేయకూడదు. కాబట్టి ఇక్కడ రాజు అతను ఏకంగా మనస్ఫూర్తికి ఇస్తున్నాడు. అతను అరోణ మనస్ఫూర్తికి ఇస్తాడు. రాజా, నీకేది కావాలో తీసుకో, ఇదంతా నీదే. దేవుంది. కాబట్టి దేవుని సొమ్ము దేవునికే ఉండాలి. అందుకే చర్చ్ బిల్డింగ్స్, చర్చ్ ప్రాపర్టీస్ అన్ని కూడా చర్చ్ పేరు మీద ఉండాలి. దాన్ని ఎవరు ఒకళ్ళు ఇచ్చినారు కూడా, ఫ్రీగా ఇచ్చినా దాన్ని ఇచ్చారు, రాసి ఇచ్చారు. కొంతమంది తలం ఇస్తారు కానీ రాసి ఇవ్వరు. రాసి మళ్ళీ ఆలోచిస్తారు, నా అరెకర పొలం నేను చర్చికి ఇచ్చాను, ఇక్కడ ఇది చర్చికి సంబంధించిందే, ఇక్కడ కింద ఇచ్చారు, అగ్రిమెంట్ చేసి గిఫ్ట్ చేసి ఇచ్చారు. దీని మీద నాకు గాని, నా పిల్లలు గాని, నా పిల్లల పిల్లలు గాని ఎన్ని తరాలు వచ్చినా మా కుటుంబీకులకి ఇందులో హక్కు ఉండదు, ఇది దేవుంది అని చెప్పారు. సో ఇక్కడ ఫస్ట్ బలిపీఠం అంట. మొదటి బలిపీఠం ఎవరైతారనమాట? దావీదు. ఇప్పుడు దాని మీదనే సొలొమోను దేవాలయం కానీ అక్కడే దేవాలయం కట్టబడింది. ఇప్పుడు ఆ దేవాలయాన్ని బబులోను ఏం చేయాలి? నెబుకద్నెజరు ఏం చేశారు? కాల్చి పడేశారు. ఇప్పుడు మళ్ళీ 70 సంవత్సరాలతో వాపసు వచ్చి ఇప్పుడు ఎక్కడ దావీదైతే మొదటి బలిపీఠం కట్టాడో అదే బలిపీఠాన్ని ఏం చేస్తున్నారు? రెస్టోర్ చేస్తున్నారు. మీరు ఆ స్థలం ఉండింటది, మట్టితో కప్పబడి ఉంటది, అన్ని తీసేసి ఎక్కడ ఉంది బలిపీఠం? ఇక్కడ ఎక్కడ ఉన్నది? దొరికింది బలిపీఠం. ఇక్కడ ఇది ఈ స్పాట్ బలిపీఠం. మూడో వచ్చిన, రెండో వచ్చిన, మూడో వచ్చిన. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆయా బలిపీఠంలో దాని పురాతన స్థలములను నిలిపి దాని మీద ఉదయములను హస్తమాయములను యెహోవాకు దహన బలులు అర్పించు వచ్చింది. యెహోవాకు దహన బలులు అర్పించుచు, అంటే 70 సంవత్సరాల తర్వాత బలులు అర్పిస్తా. అంటే ఎన్ని సంవత్సరాలు దేవునికి ఆరాధన లేదు? 70 సంవత్సరాలు దేవునికి ఆరాధన లేదు. 70 years దేవుని ఆరాధించే వాళ్ళు. ఊహించండి ఎలా ఉంది. 70 years ఆరాధన లేదు, ఆరాధన జరగలేదు. వీళ్ళందరూ కూడా బబులోన్లో ఉన్నారు, ప్రార్థనలు చేస్తారు కానీ దేవునికి బలిపీఠం కట్టకూడదు. బబులోన్లో బలిపీఠం కట్టకూడదు. ఎక్కడికి వచ్చి ఆరాధన చేయాలి? ఇశ్రాయేలు యెరూషలేములోకి వచ్చి ఆరాధన చేయాలి. ప్రార్థన చేసుకోవచ్చు కానీ బలిని అర్పించలేదు. బలి అర్పించేది యెరూషలేములో. అంటే వీళ్ళు కూడా 70 సంవత్సరాల తర్వాత దేవుడిని ఆరాధిస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఆనందం ఎలా ఉంటది? చాలా సంతోషంగా, చాలా ఆనందంగా వాళ్ళు అక్కడ ఆరాధిస్తారు. 4 నుండి 6.
మరియు గ్రంథమును బట్టి చదవండి. మరియు గ్రంథమును బట్టి ఆ, వారు పర్ణశాలలో పండుగను నడిపించి ఆ, ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ. ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. ఉమ్, తరువాత నిత్యమైన దహన బలిని ఉమ్, అమావాస్యకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ఉమ్, ప్రతిష్ఠితమైన దహన బలులను ఉమ్, ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణను అర్పించుతూ వచ్చిరి. ఉమ్. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింపు మొదలు పెట్టిరి. ఉమ్. అయితే యెహోవా మందిరము యొక్క పునాది ఉమ్. అప్పటికి ఇంకనూ వేయబడలేదు. ఇంకా వేరు. అంటే ఫస్ట్ రాగానే ఏం చేశారు? బలిపీఠం కట్టారు. అంటే ఫస్ట్ ఆరాధన, ఫస్ట్ ఆరాధించాలి, ఆ తర్వాత దేవాలయాన్ని పునాది వేయాలి. ఫస్ట్ ఆరాధన. మీరు ఎప్పుడన్నా ఎక్కడికైనా జాబ్ రీత్యానో ఎక్కడికైనా షిఫ్ట్ అయ్యేటప్పుడు, ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఆరాధన స్థలం. ఏదో దీన్ని బట్టి మీరు వెళ్తున్నారు, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నారు, ఆరాధన స్థలం. ఇప్పుడు ఆరాధనకి దగ్గరలో ఉండే ఇల్లు చూసుకోవాలి. ఆరాధనకి అనుకూలంగా ఎక్కడుందో ఆ చర్చ్ బిల్డింగ్ కి సరౌండింగ్ లో ఇల్లు చూసుకోవాలి. దూరంగా ఎక్కడో దూరంగా ఉండి మాకు చర్చికి 50 కిలోమీటర్లు అన్నా మేము పోలేము అనకూడదు. చర్చ్ బిల్డింగ్ ఎక్కడుందో అక్కడి దగ్గరికి వెళ్ళాలి. లేదా రేపు ఎక్కడో మీటింగ్కి వెళ్తున్నారు, లేదా వేరే ఊరికి వెళ్తున్నారు, ఆఫీస్ పని మీద వెళ్తున్నారు, లేదా పెళ్లికో వెళ్తున్నారు, ఏదో ఫంక్షన్కి వెళ్తున్నారు, ఆదివారం అక్కడ ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఆదివారం అక్కడ ఉండాల్సి వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయాలి. బ్రదర్ మేము పలానా ఊరు వెళ్తున్నాం, ఆ ఊరికి దగ్గరలో ఎక్కడ ఉంది చర్చ్ చెప్పండి, మేము అక్కడికి వెళ్తాం, అడ్రస్ పంపండి, మేము అక్కడికి వెళ్తాం. కొంతమంది నెక్స్ట్ మూమెంట్ లో ఫోన్ చేస్తారు. ఆదివారం ఆరాధన, సండే అంటేనే అన్ని చోట్ల ఆరాధన ఫ్రమ్ మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అయిపోతాయి అన్ని చోట్ల. అప్పుడు సాటర్డే ప్రిపేర్ అయిపోవాలి. సాటర్డే అడ్రస్ లో అవి ఇవి వెతుకొచ్చుకోవాలి. శనివారం వెళ్ళి అడ్రస్ ప్లేస్ చూపించుకోవాలి. అది తెలిసిన ఒక ఫ్రెండ్ జర్మనీ వెళ్ళాడు. జర్మనీ వెళ్ళినప్పుడు అక్కడ ఆరాధనకి ప్లేస్ అంటే నేను పలానా అడ్రస్ చెప్పాను, జర్మనీలో పలానా చోట్ల క్రీస్తు సంఘం ఉంది, మన క్రీస్తు సంఘం. అతను శనివారమే వెళ్ళిపోయి చర్చ్ బిల్డింగ్ ఎక్కడుందో కనుక్కొని, తను ఉండే హోటల్ రూమ్ కి ఆ చర్చ్ బిల్డింగ్ ఎంత డిస్టెన్స్ కనుక్కొని, బస్ టైమింగ్స్ అవన్నీ రాసుకొని సాటర్డే వెళ్ళేసి వచ్చాడు. ఒక రౌండ్ వెళ్ళి చర్చ్ బిల్డింగ్ చూసి వచ్చాడు. నేను ఇన్ని గంటలు బయలుదేరితే అన్ని గంటలకు వెళ్తాను. అక్కడ ఫోన్ నెంబర్ ఆ చర్చ్ వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళ టైమింగ్స్ కనుక్కుంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఉంది, బ్రేక్ఫాస్ట్ అంటే అప్పుడు వెంటనే ఇక్కడ 2 hours ఎర్లీగా ముందు బయలుదేరి మెట్రో ట్రైన్స్ పట్టుకొని 1.5 hours జర్నీ ఇతను ఉండే స్థలానికి ఆరాధన వెళ్ళి వాళ్ళతో కలిసి ఆరాధన చేసి తర్వాత నాకు చెప్పాడు, ఇలా వెళ్ళాను ఆరాధన చాలా బాగుంది, మంచి కాంపిటీషన్, మంచి ప్రమోషన్. అలా మనం ముందే ప్రిపేర్ అయి ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ దేనికి అనమాట? దేవుని ఆరాధించడానికి ముందే ప్రిపేర్ అయ్యాను. అందుకే సాటర్డే ప్రిపరేషన్ డే. మేము హాస్టల్లో ఉన్నప్పుడు స్టాఫ్ హోమ్లో నేను పెరిగాను. శనివారమే మేము స్నానాలు చేసేయాలి అందరూ. శనివారం సాయంత్రం గంట స్నానాలు అయిపోయి శనివారం సాయంత్రం గంట బట్టలన్నీ ఇస్త్రీ అయిపోవాలి. శనివారం సాయంత్రంకి బైబిల్, పాటల పుస్తకం. ఆ పాటల పుస్తకం ఉండేది కాదు, రాయాలి. సాంగ్ బుక్స్, సీరియస్ బుక్స్ ఉంటాయి, అది తీసుకోవడం రాసుకోవాలి. బుక్స్ ఉండేవి కాదు మాకు, సాంగ్ బుక్స్. తెలుగు, తమిళ, కన్నడ, ఇంగ్లీష్, వీటి భాషల పాటలు రాసుకోవాలి. ఆ బుక్ పెట్టుకోవాలి, బైబిల్ పెట్టుకోవాలి, బైబిల్ బ్యాగ్ రెడీ చేసుకోవాలి. ఆదివారం పొద్దున్న ఎవరైనా స్నానం చేస్తాను తెలిస్తే మాత్రం భయంకరం పడతారు. ముందే అయిపోవాలండి. బట్టలు ఎవరు ఇస్త్రీ చేయకూడదు, ఆదివారం ఎవరు కూడా ఇస్త్రీ చేయకూడదు. అంటే ముందే సో బయటికి రావాలి, లైన్లో నిలబడాలి. సాటర్డే ఇస్ ప్రిపరేషన్ డే. మన ప్రిపరేషన్ డే. నెక్స్ట్ డే ఆదివారం ఆరాధించాలి కాబట్టి మైండ్ కూడా ఎలా ఉండాలి? ప్రిపేర్ అయి ఉండాలి, ఫ్రెష్ మైండ్ ఉండాలి. నిద్రపోయేటప్పుడు సమాధానంగా ఆనందంగా పడుకొని నిద్రపోవాలి. అంతే తప్ప గొడవపడు, పట్లాడలాడు, లేదా డిసప్పాయింట్ అయిపోయి నిద్ర సరిగా లేక శనివారం రాత్రి 2 గంటల వరకు సినిమా చూడటం, శనివారం రాత్రి సెలవు అని చెప్పి 2 గంటల వరకు టీవీ చూసేసి పడుకుంటే పొద్దున లేయడానికి ఎలా ఉంటుంది? లేగలుగుతారా?
మంచుగా ఉంటాయి. నిదానంగా అన్ని ఏమవుతాయి, అన్ని డిలే. ఇది శనివారం సాయంత్రం త్వరగా పడుకోవాలి, త్వరగా నిద్రపోవాలి, మైండ్ ప్రశాంతంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. డిబేట్లు, డిస్కషన్లు ఇవే ఉండకూడదు. హ్యాపీగా సమాధానం ఉండాలి. నెక్స్ట్ ఆదివారం ఆరాధన సమాధానం ఏంటి చేయాలి శనివారాన్ని? రైట్, అక్కడ తిరగకూడదు, కూర్చోండి. కాబట్టి వీళ్ళు కూడా యెరూషలేముకి రాగానే ఏం చేశారు? ఫస్ట్ బలిపీఠం కడతారు, దేవాలయం కడతారు. ఓకే, అది అది ఉంది. కానీ మొదట ఏం జరగాలి? 7వ నెల మొదటి దినం నుండి బలులు అర్పించడం స్టార్ట్ చేశారు. తర్వాత ఒకసారి సంఖ్యాకాండం 28వ అధ్యాయం. సంఖ్యాకాండం 28వ అధ్యాయం 11 నుండి చదివితే అక్కడ విధులు ఇచ్చాడు. నెల నెలకు మొదటి దినమున యెహోవాకు దహనబలి అర్పించు. నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పింపవలెను. రైట్, నెలకి. తర్వాత సో అప్పుడు ఏమేమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో చెప్పండి. 2 కోడి దూడలను, 1 పొట్టెలను, నిర్దోషమైన ఏడాది వరకు 7 గొర్రె పిల్లలను, వాటిలో ప్రతి కోడి దూడతోను నూనెతో. చూడండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. అంటే ఇది ఆరాధించే బలి అన్నమాట. అంటే పాప పరిహారాంత బలి కాదు, అపరాధ పరిహారాంత కాదు. ఇది ఇదేంటంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి బలి, జనరల్ అన్నమాట ఈ బలి. ఇది సంవత్సరంలో మాసమునకు జరగవలసిన దహన బలి. 15 నిత్యమైన దహన బలియు దాని పానార్పణలుగా గాక. ఇది జనరల్ గా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఇచ్చేటువంటి బలి దహన బలి. ఇది నెలకు జరగాలి, మాసమునకు జరగాలి. అందుకే వీళ్ళు 7వ నెల వచ్చారు కదా. 7వ నెల మొదటి దినం నుంచి స్టార్ట్ చేశారు దహన బలి. 7వ నెల మొదటి దినం నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలు పెట్టిరి. ఈ నెల ఫస్ట్ డే సంఘం అంతా కలిసి ఏం చేయాలన్నమాట? ఆరాధించాలి. నెక్స్ట్ 7వ వచనం. మరియు వారు కాసే వారికి వడ్ర వారికి ద్రవ్యమును ఇచ్చిరి. అదియుగాక పారసీక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రము మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరు వారికి భోజన పదార్థములను, పానమును, నూనెను ఇచ్చిరి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇప్పుడు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రం మీద తీసుకురావాలి. లెబనాన్ నుంచి దేవదారు మ్రాను తీసుకురావాలి. ఎందుకు దేవదారు మ్రాన్ని ఎందుకు వాడాలి? ఇంగ్లీష్ లో ఏమన్నారు? సీడర్ లాక్స్ ఫ్రమ్ లెబనాన్. ఎందుకు? సో మేసన్స్ ని పెట్టారు, కార్పెంటర్స్ ని పెట్టారు. కాసేవారు వడ్రవారు అంటే కార్పెంటర్స్, కాసేవారు అంటే మేసన్స్ పనిచేశారు. వాళ్ళని నియమించారు. మ్రాను తీసుకొస్తున్నారు, దేవదారు. ఎందుకు దేవదారు మ్రాను వచ్చేసి చాలా కాస్ట్లీ. సొలొమోను ఏ మ్రాను వాడాడు? మొదటి రాజులు 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. మొదటి రాజులు 5వ. లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులను కలిసి లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులను కలిసి పని చేయుదురు. మ్రానులను నరుకుటయందు సీదోనీయులకు సాటైన వారు మాలో ఎవరు లేరని నీకు తెలియను కాక. సీదోనీయులే
ఈ దేవదారు మ్రాణును నరకడంలో వాళ్ళే ప్రొఫెషనల్. దేవదారు మ్రాణును నరకడంలో, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే విషయంలో సీదోనీయులే టాప్. ఈవెన్ మేము కూడా చేయలేము ఆ పని, కాబట్టి సీదోనీయుల్ని మేము వాడుకుంటాం. మొదటి దేవాలయాన్ని కట్టింది ఎవరు? సొలొమోను. అంటే మొదటి దేవాలయం కట్టేటప్పుడు ఏ ఏ మెటీరియల్స్ వాడారో ఇప్పుడు వీళ్ళు కడుతున్నారు, రీబిల్డ్ చేస్తున్నారు. ఆ రీబిల్డింగ్ కూడా ఏ మెటీరియల్స్ వాడుతున్నారు? ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. మెటీరియల్స్ ఫస్ట్ మన ముందున్న దేవాలయం సొలొమోను ఎలా కట్టించాడు? దేవదారు మ్రాణు వాడండి, అదే తెప్పించాడు. కాస్ట్ పెరిగి ఉంటుంది, తగ్గి ఉంటుంది, పర్లేదు. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, దేవదారు మ్రాణే కావాలి. మళ్ళీ దాన్ని నరికించే వాళ్ళు కూడా సీదోనీయులే ఉండాలి. అదే మనుషులు నరకాలి, అదే మ్రాణు కావాలి. క్వాలిటీ. దేవాలయానికి చీప్ మెటీరియల్స్ వాడట్లే, క్వాలిటీ మెటీరియల్సే వాడుతున్నారు, మంచి మెటీరియల్సే వాడుతున్నారు. నేను ఒక చోటుకి వెళ్తే అక్కడ బోధకుడి ఇల్లేమో సూపర్ గా ఉంది, చర్చ్ బిల్డింగ్ ఏమో ఇంకా దూలాలు, సంవత్సరాల క్రితం ఎలాంటి మెటీరియల్స్ ఉంటే అలాంటి మెటీరియల్స్. ఇతని ఇల్లేమో చాలా శోభాయమానంగా ఉంది. అడిగితే వీళ్ళకి ఇదే గతి కరెక్ట్. మనం కూడుకునే స్థలం బాగుండాలి, మనం ఆరాధించేటువంటి స్థలం కూడా బాగుండాలి, ఎన్వైరన్మెంట్ కూడా బాగుండాలి. ఇప్పుడు మన ఇంటికి ఇట్లా చీట్లు వేస్తే అలాంటి ఇంట్లో మీరు ఉంటారా? మాట్లాడుతారు. పైన రేకులేసి కింద సగం గోడ కట్టి ఇలాగే కిటికీలు ఉండి మిమ్మల్ని ఇంట్లో బాడుకున్నట్టు ఉంటారా? మనకి ఎలాంటి ఇల్లులు కావాలి? రంబి వేసిన ఇల్లు. రంబి అంటే స్లాబ్ వేసిన ఇల్లు. సో దేవుని పని విషయంలో కానీ, దేవుని ఆలయం విషయంలో కానీ ఎప్పుడు ఏం చేయదు, చీప్ గా పిసినారిగా ఖర్చు పెట్టదు. ధారాళంగా క్వాలిటీ మెటీరియల్స్ వాడాలి. వీళ్ళు ఎంత ఆసక్తి అంటే దేవదారునే తెప్పించాలి, సీదోనీయులే వెళ్ళాలి. క్వాలిటీ విషయంలో ఏమవడం లేదు. 8వ వచనం 8 నుంచి 11 నుంచి 8 నుంచి చదవండి. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షెల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యెషూవయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేముకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై గల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడు పనిని ప్రారంభిస్తున్నారు? దేవాలయం యొక్క పనిని వాళ్ళు వచ్చిన 2వ సంవత్సరం. వాళ్ళు వచ్చిన 2వ సంవత్సరంలో పని ఆరంభిస్తారు. అంటే వాళ్ళు వచ్చిన ఈ సంవత్సరం అంతా కూడా ఏం చేశారు? సామాగ్రిని సమకూర్చుకున్నారు. బ్రాహ్మణుని, దేవదారం, ఈ సామాగ్రిని, మెటీరియల్స్ కావాల్సిన సామాగ్రిని అంతా సమకూర్చుకొని ఆ తర్వాత పనిని ఏం చేస్తారు? ప్రారంభిస్తారు. ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళని ఎన్నుకున్నారంట? 20 సంవత్సరముల మొదలుకొని పైడు గల లేవీయులు, అబౌట్ 20 years. యాక్చువల్ గా మోషే కాలంలో 30 years వాళ్ళని నియమించారు, 30 సంవత్సరాల వాళ్ళని నియమించారు. కానీ దాన్ని ఏం చేశారంటే చేంజ్ చేశారు, 20 years కి మార్చారు. ఒకసారి సంఖ్యాకాండం 4వ అధ్యాయం 1:23. సంఖ్యాకాండం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏళ్లు మొదలుకొని 50 ఏళ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేయుటకు చేరగల వారందరినీ సంఖ్యను రాయించుము. 30 ఏళ్లు మొదలుకొని 50 ఏళ్ల వరకు ప్రాయం కలిగి 30 to 50 years
పని చేయడానికి, సేవ చేయడానికి మినిమం ఏజ్ ఎంత? 30 సంవత్సరాలు. 30 నుండి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని పనికి నియమించు. కానీ దావీదు దాన్ని మార్చాడు. మొదటి దినవృత్తాంతములు 23-24 చూడండి. మొదటి దినవృత్తాంతములు 23-24. మీరు తమ పితరుల ఇంటి వారిని బట్టి లేవీయులుగా ఎంచబడి పితరుల ఇండ్లకు పెద్దలైన వీరు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారై తమ తమ పేరుల లెక్క ప్రకారం ఒక్కొక్కరుగా పెంచబడి యెహోవా మందిరం సేవ చేయు పనివారై ఉండేది. ఎన్ని సంవత్సరాలు? అంటే ముందు ఎంత ఉంది ఏజ్? 30 years ఉంది. ఏం చేశారు? దాన్ని ఎడిట్ చేశారు, అంటే మార్చాడు. ఎంత? 20 years దించాడు. మేబీ షార్టేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈయన 20 సంవత్సరాలకి 20 నుంచి 30 వరకు వాటి చేస్తున్నారని మీరు కూడా అంటారు. సో 20 years అబౌవ్. ఈరోజు సేవకి ఏ ఏజ్ లో రావాలి? దేవుని సేవ చేయడానికి ఏ ఏజ్ నుంచి రావాలి? 40 తర్వాతనా? 60 తర్వాతనా? దేవుని సేవకి ఎప్పుడు ఏజ్ లో రావాలి? 20 years. 20 years నేను సేవ చేస్తాను, నేను ప్రీచర్ అవుతాను. బైబిల్ ట్రైనింగ్ కూడా 20 years లో రావాలి. అందులో అన్ని అయిపోయిన తర్వాత 6 years లో రిటైర్డ్ ఏజ్ వచ్చాక అప్పుడు మేము బైబిల్ ట్రైనింగ్ అవ్వడం సేవ. బైబిల్ ట్రైనింగ్ ఏం చేస్తాం అంటే ఇన్ని సంవత్సరాలు ఈ బాడీని దేనికో వాడేసేసి లాస్ట్ లో ముసలితనంలో ముసలి భాగాన్ని ఎవరికి ఇస్తాడంట? మొత్తం బ్రెయిన్ కూడా ఏమైపోయి ఉంటది? బాగా దేనికో వాడిపోయింది. అరిగిపోయిన బ్రెయిన్ దేవునికి ఇచ్చేదా? అరిగిపోయిన చేతులు, అరిగిపోయిన కాళ్ళతో నేను సేవ చేస్తాను. బలంగా ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే, జ్ఞానం, బ్రెయిన్ ఇవన్నీ బాగా పనిచేస్తున్నప్పుడే దేవుని సేవ చేయడానికి ముందుకు రావాలి. సో దేవుని పని వయసు అయిన తర్వాత, నేను బ్రదర్ ఏమైనా పని చెప్పండి అంటే నేను ఏం చేస్తాను? అంత అయిపోయిన తర్వాత అన్ని మనకు బాగున్నప్పుడే మనం దేవుని పని చేయాలి, దేవునికి ఇవ్వాలి. అప్పుడు ఇప్పుడు చాలా కష్టం ఉందండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందండి. నా కష్టాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్ని తీరిపోయాక నేను దేవునికి ఇస్తాను. తీరుతాయా మనకి? మన కష్టాలు తీరిపోతాయా? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎన్ని రోజులు తీరిపోతుంది చెప్పండి? హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. సత్యంత వరకు మన కోరికలు ఎలా ఉంటాయి? కొంతేమో కోరికలు వద్దంట, కొంతేమో కోరికలు వెళ్ళిపోదు. అంటే ప్రాబ్లమ్స్ పోయిన తర్వాత నేను దేవునికి కానిపిస్తాను, మేము సెటిల్ అయిన తర్వాత దేవునికి నేను ఇస్తాను. బాగా ఉన్నప్పుడే, బాగా సంపాదించేటప్పుడే దేవునికి మనం. ఇక్కడ 20 సంవత్సరాల వాళ్ళని అంటే 20 సంవత్సరాలు ఎలా ఉంటారు? యాక్టివ్గా ఉంటారా, లేజీగా ఉంటారు? యాక్టివ్గా ఉంటారు. బరువును మోస్తారు, పనిని ఏ పనిని చేస్తారు, ఎన్నిసార్లు చెప్పినా వింటారు, ఎంత దూరం అయినా వెళ్తారు, ధైర్యం ఉంటారు. 20 సంవత్సరాల పని ఆ ఏజ్ చాలా. నెక్స్ట్ చదవండి 9వ వచనం. యేషువాయు అతని కుమారులను, అతని సహోదరులను, కద్మీయులను, అతని కుమారులను, హోదవ్య కుమారులను, హెనాదాదు కుమారులను, వారి కుమారులను, లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరములో పనివారి చేత పని చేయించుటకు. అంటే కుటుంబం ఫ్యామిలీ దేవుని పనిలో ఏమవుతున్నారు? ఇన్వాల్వ్ అవుతుంది. ఫ్యామిలీ మొత్తం దేవుని పనిలో ఇన్వాల్వ్ అవుతుంది. వారి కుమారులు. సో మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని పనిలో ఏమవ్వాలి? బెంగళూరులో చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టైంలో కింద ఒక ట్యాంక్ తవ్వాలి, సంప్ అంటారు కదా,
చర్చి బిల్డింగ్ సంపని ఒక స్త్రీ ఒక రాత్రిలో తవ్వేసింది. ఆమె అనుకుందంట, నేను దీంతో ఒక స్త్రీ ఒక రాత్రిలో ఆ సంపుకి ఎన్ని అడుగులు కావాలో అన్ని అడుగులు తవ్వేసింది. పొద్దున వచ్చి చూసేసరికి పనులందరూ ఆశ్చర్యం, ఏంటి నేను వెళ్ళేటప్పుడు సాయంత్రం గుంతలేదు, ఇప్పుడు గుంత తవ్వేసింది. రాత్రి ఒక్కటే అలా ఎవరికి చేతనైతే ఆ పని. కుటుంబంతో పాటు పనిచేయటం, కుటుంబ సభ్యులు అందరూ దేవుడి పనులు ఏమవ్వాలి? మన పిల్లలు కూడా మనం అదే నేర్పాలి. ఫ్యూచర్ మన పిల్లలు బాగా చదువుతారు, బాగా సంపాదిస్తారు, వాళ్ళకి చెప్పాలన్నా ఎక్కడ ఉన్నప్పుడు దేవుని పనిలో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉండాలి, నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. దేవుని రాజ్యంలో నీ పాత్ర ఏంటి, దేవుని రాజ్యంలో నువ్వేం చేస్తున్నావు. ఆ డాడీ నేను ఒక ప్రీచర్కి 10,000 పంపిస్తాను, డాడీ మొన్న ఒక చర్చి బిల్డింగ్ కి నేను ఒక 1,00,000 రూపాయలు ఇచ్చాను. ఇన్వాల్వ్మెంట్. అప్పుడు దేవుని రాజ్యం ఏమవుతుందన్నమాట, దేవుని పని చేయడానికి కూడా ముందుకు వస్తాను. ఈరోజు స్వార్థకులు అవడానికి ముందుకు రావట్లేదు. కారణం ఏంటంటే నా స్వార్థకులు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటాయి, ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకు? సొంత స్వార్థకులే తమ పిల్లలు ఏం చేయట్లేదు, స్వార్థకులు చేయట్లేదు. ఎందుకు? నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, చాలా కష్టాలు పడ్డాను, ఇబ్బంది పడ్డాను, ఎవరు చేయరు సపోర్ట్ మనకి, కాబట్టి నువ్వు వెళ్ళి చదువుకొని ఉద్యోగం చేసుకో అంటారు తల్లిదండ్రులు. అదే దానికి తగినటువంటి ఏర్పాటు ఉంటే ఎందుకు రారు స్వార్థకులు? స్వార్థకులు అయితే స్టార్టింగ్ లోనే శాలరీ 15,000 ఇస్తాను. అవునా? అప్పుడైతే నేను మా పిల్లవాడిని స్వార్థకులు చేస్తాను, మేము స్వార్థకులు అవుతాం అని ముందుకు వస్తాం. స్వార్థకులు కావాలి, దేవుని వాక్యం చెప్పేవాళ్ళు కావాలి, వేరే ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు ప్రారంభించే వాళ్ళు కావాలంటే ఉండాలి, దేవుని పనిలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ప్రతి కుటుంబం దేవుని పనిలో ఇన్వాల్వ్, ప్రతి కుటుంబం ఏదో ఒక ప్రీచర్ని హైర్ చేసుకోవాలి. హైర్ చేసుకోవడం అంటే ఆ ప్రీచర్ని దత్తలు తీసుకోవాలి. ఒక ప్రీచర్ని దత్తలు తీసుకొని ఆ ప్రీచర్కి సపోర్ట్ చేస్తారు. 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు సంపాదిస్తారు, కూతురు సంపాదిస్తారు, అల్లులు సంపాదిస్తారు, కోడలు సంపాదిస్తారు. 2 ప్రీచర్ని పోషించలేదు అంత పెద్ద ఫ్యామిలీ. ఫ్యూచర్ లో మీరు కూడా ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ప్రీచర్కి సపోర్ట్. ఒక ప్రీచర్ 10,000 ఇస్తే మంచిది. అంటే ఆ రోజుల్లో వాళ్ళు అలా పనిచేశారు, ఈ రోజుల్లో మనం ఎలా పనిచేయాలి? ఆ రోజుల్లో ఒకే దేవాలయం, ఎరుసలేంలోనే దేవాలయం ఉండేది. ఈ రోజు ఒకే చోట ఉందా సంఘం? ప్రతి ఊర్లో ఉండాలి సంఘం. ఆ పని సులభమా, ఈ పని కష్టమా? ఏది సులభమైంది? అది సులభమా, ఇది సులభమా? అది సులభం. ఎందుకు? ఒకటే దేవాలయం ఒకసారి కడితే, ఒక దేవాలయం కట్టబడింది అనుకోండి, అయిపోయింది, ఫినిష్. మళ్ళీ దాని గురించి ఆలోచించాలి. మనం చర్చి బిల్డింగ్లు, ఎన్ని చర్చి బిల్డింగ్లు కట్టాలి? ఒకటి కట్టే సరిపోద్దా? ఇప్పుడు కేరళ చర్చిలో ఒకటి కడతాం, అంతలో అయిపోయిందా? సంఘం ద్వారా స్వార్థ వెళ్ళాలి, అక్కడ చర్చి బిల్డింగ్ కావాలి. ఇంకో చోటికి స్వార్థ వెళ్ళాలి, అక్కడ సంఘం స్థాపించబడింది, అక్కడ ఒక బిల్డింగ్ కట్టాలి. మనం ఏం చేయాలి? మేము చాలా కష్టపడి కట్టుకున్నాం, ఆ చర్చలు వాళ్ళే కష్టపడి కట్టుకోండి అని చెప్పకూడదు. ఆ పాత్ర ఏంటి? మేమేం చేయాలి? మా పాత్ర ఏంటి? నెక్స్ట్ 10వ శిల్పకారులను శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయించుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకుని వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయు తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు గొంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృపా నిరంతరము నిల్చునని పాడుచు యెహోవాను స్తుతించిరి.
మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాను స్తోత్రం చేసిరి. గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము. ఏది చూసినప్పుడు మందిరము యొక్క యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు పునాది వేస్తున్నారు. ఫస్ట్ పునాది ఎప్పుడు జరిగింది? సొలొమోను కాలంలో జరిగింది. మొదటి రాజులు 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. మొదటి బలిపీఠానికి ఎవరు కట్టారు? దావీదు కట్టారు. మొదటి బలిపీఠం అరవనా కళ్ళ దగ్గర ఎవరు కట్టారు? దావీదు కట్టారు. మొదటి పునాది ఎవరు వేస్తున్నారు? సొలొమోను వేస్తున్నారు. అర్థమైందా? దావీదు ఉండగా బలిపీఠం కట్టబడి దావీదు కాలం. సొలొమోను కాలంలో దేవాలయం పునాది వేస్తారు. మొదటి రాజులు 6వ అధ్యాయం 1వ వచనం. అయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 450వ సంవత్సరమందు అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును ఆరంభించెను. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన 450 సంవత్సరాల తర్వాత దేవాలయం ఏం చేస్తున్నారు? ఆ రోజు పునాది వేస్తాం. అంటే ఆ రోజు ఎలాగైతే పునాది వేయబడినప్పుడు ఎంత ఆనందించారో, ఎంత సంతోషించారో, అదే పునాది ఇప్పుడు మళ్ళీ ఎజ్రా కాలంలో జెరుబ్బాబెలు మళ్ళీ ఎజ్రాకి 3వ అధ్యాయం. గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి అనవచ్చు. మునుపటి మందిరమును చూసిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానుల్లోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను, కొంతమంది యాజకులలో లేవీయుల్లో సొలొమోను కట్టించిన దేవాలయాన్ని చూశారు, దాని నాశనాన్ని చూశారు. ఇప్పుడు మళ్ళీ అదే స్థలంలో పునాది వేయబడ్డం చూస్తున్నారు. అంటే సొలొమోను దేవాలయాన్ని వీళ్ళు బహుశా చూసినప్పుడు యంగ్స్టర్స్ అయి ఉండొచ్చు, చిన్నపిల్లలు అయి ఉండొచ్చు. ఇప్పుడు మన హర్షల్ ఏజ్ లో దేవాలయం చూసి ఉంటాడు. ఓకే, ఇప్పుడు హర్షల్కి 80 సంవత్సరాలు 90 సంవత్సరాల్లో దేవాలయం యొక్క పునాది మళ్ళా కొంతమంది ఉన్నారు లేవీయులు. మొదటి దేవాలయం యొక్క వైభవాన్ని చూశారు, దాని పత్రాన్ని చూశారు. ఇప్పుడు మళ్ళీ ఆ దేవాలయం ఏమవుతా ఉంది? కట్టబడుతుంది, పునాది వేస్తుంది. వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా, కొంతమేముందేమో గొప్ప శబ్దంతో ఏడుస్తున్నారు, కొంతమందేమో గొప్ప శబ్దంతో ఆనందంతో వస్తున్నారు. అంటే ఒకవైపు ఆనంద బాష్ప, ఇంకొక వైపు అంటే వృద్ధులందరూ ఏమో, నాయనా మేము అంతే, ఇంకా మీ ప్రజలు మేము బబులోనే మా జీవితం అంతమవుతుందేమో అనుకున్నాం, ఇంకా మళ్ళా మేము వస్తామో రామో అనుకున్నాం, మళ్ళా సొలొమోను యొక్క దేవాలయాన్ని చూస్తామో చూడమో అనుకున్నాం. మళ్ళా నువ్వు ఈ దేవాలయాన్ని ఏం చేస్తున్నావు? కట్టించుచున్నావే. ఎంత భాగ్యం! అంటే మీ సంకల్పంలో మేము ఉన్నాం అన్నమాట. శబ్దంతో ఆనందంతో వస్తుంది. అంటే ఈరోజు ప్రతి వృద్ధులు వృద్ధాప్యంలో ఎవరైతే ఉన్నారో, అంటే అమ్మమ్మ తాత స్టేజ్ లో ఉన్నారో, వాళ్ళ గురి ఏమై ఉండాలి? వాళ్ళ గురి ఏంటి? నా పిల్లలు దేవుని మార్గంలో ఉండాలి, నా పిల్లల పిల్లలు. ఆ వృద్ధాప్యంలో ఒకవేళ తన పిల్లలు గాని తన పిల్లలు గాని దేవుని మార్గంలో లేకపోతే, నీతి మార్గంలో లేకపోతే, సంఘంలో లేకపోతే అది ఏడుపు, దుఃఖం. నాయన నేనున్నట్లు ఆ మనవడు భక్తిగా లేడే, నేనున్నట్లు పిల్లలు భక్తిగా లేడే.
చచ్చే లోపల నాయన నీ చిత్తం అయితే చచ్చే లోపల నా పిల్లలు వాళ్ళు మారు మనసు పొంది బాప్తిజం పొంది నీ రాజ్యంలోకి వచ్చేటట్టు ఈ సంఘంలో ఉండేటట్టు చేయి అని ఏం చేయాలి? మధ్య సంఘంలో పెద్దలు ఉన్నారు, వాళ్ళ కోరిక ఏంటంటే బ్రదర్ మేము బ్రతికుండగా మధ్యగారికి సొంత బిల్డింగ్ వస్తామా, ఆ సొంత బిల్డింగ్ లో మేము ఉంటామా? మీరు సొంత బిల్డింగ్ మధ్యగారి సంఘానికి సొంత బిల్డింగ్ చూసి చచ్చిపోతారు, మీరు టెన్షన్ పడతారు. నేను చచ్చే లోపల సంఘానికి సొంత భవనం సొంత స్థలం దేవుని కృప కేరళ సంఘానికి మీరెవరు ముస్లింలు కాకముందే ఏమవుతుంది? సొంత బిల్డింగ్ వస్తాం. సంతోషమా బాధ? ఎవరు ముస్లింలు కాదు కదా. అంటే మీరు ఇంకొక 20 సంవత్సరాలు ఆ సొంత బిల్డింగ్ లో ఏం చేస్తామో, ముసలితనం వచ్చేంత వరకు సొంత బిల్డింగ్ లో ఉంటాం. ఈ టైంకి మన పిల్లలు కూడా ఎలా ఉంటారు? వాళ్ళు చెప్తారు, పిల్లలు మా తండ్రులు యవన కాలంలో ఉండగానే సొంత బిల్డింగ్ చేశారని వాళ్ళు చెప్తారు, పిల్లలకి చెప్తారు. యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బలవంతుని చేతిలో దానముల వంటి వాడు. అసాధ్యం అనేది ఉండదు, కష్టం అనేది ఉండదు, ఎలాంటి క్రిటికల్ దానిని కూడా ఈజీగా హ్యాండిల్ చేసే వయసు అది. 50 లక్షలు అనుకున్నాం, అది మేబీ ఒక వృద్ధాప్యం నుండి 50 లక్షలు యవ్వన ప్రాణి ఉన్నాం కాబట్టి ఆ వయసు ఆ ఏజ్ ఏంటంటే అదేం పెద్ద విషయం కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ టార్గెట్ ఏంటి? అలా ఉందని చెప్పుకుంటే సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలి? పని ప్రారంభించాలి, పునాది వేయాలి, పునాది వేయబడాలి. దేవుని చిత్తం అయితే ఎలా ఈ జెరుబ్బాబెలు కాలంలో దేవాలయం కట్టేటప్పుడు పునాది వేసేటప్పుడు వాళ్ళందరూ ఆనందంగా సంతోషంగా ఏడ్చారో అరిచారో, ఇప్పుడు రేపు మన సంఘం యొక్క స్థలంలో అక్కడ పునాది వేసేటువంటి కార్యం దగ్గరికి వచ్చే కొద్ది మనం కూడా దాని కొరకు ఏం చేయాలి? వెలుగెత్తి ప్రార్థన చేయాలి. నాయనా తండ్రి పునాది వేయబోతున్నాం, మేము మిమ్మల్ని తరతరాలు ఆరాధించడానికి ఒక స్థలం తీసుకోగలిగాం, ఇందులో పునాది వేయబోతున్నాం కాబట్టి ఆయన ఆశీర్వదించు, ఈ పనిని ఆరంభించేటట్లు, ఈ పని ఆగకుండా ఈ పని యొక్క ఆరంభం అలా కొనసాగేటట్లు చేయి అని ఏం చేయాలి మనం? దేవుని చిత్తం అయితే మనం కూడా ఏమేద్దాం? పునాది. సో మొదటి పునాది చూసిన వాళ్ళు రెండవ పునాది, మొదటి ఆలయాన్ని చూశారు, వాళ్ళు పునాది చూసిన మొదటి ఆలయాన్ని చూశారు, దాని పతనం చూశారు. ఇప్పుడు మళ్ళీ అదే ఆలయానికి ఏం జరుగుతుంది? వృద్ధులు అంటే ఆ వయసులో వృద్ధులకి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఏమో దేవాలయం కట్టబడతా ఉంది, మన పిల్లలు దేవాలయం కట్టబడుతుందని ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఓవరాల్ గా అందరూ ఆనందించారు. సంతోషము చేత బహుగా 13 వచ్చింది. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయి, జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము. ఇప్పుడు మనం అలా అరవడానికి లేదు. మన స్థలం ఓన్లీ 1200 అడుగులే. వాళ్ళది ఏకంగా దేవుడు వాళ్ళకి దేశం ఇచ్చాడు, వాళ్ళ దేశంలో అరిచారు. అండ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఏక మనసు ఉన్నప్పుడు ఇవన్నీ దేవాలయం యొక్క నాది వేశారు, పునాది వేయబడడానికి జరిగింది. ఆనందించారు, సంతోషించారు.
అంటే ఫస్ట్ కట్టేదానికంటే సెకండ్ కట్టేటప్పుడే చాలా ఎమోషన్ ఉంటుంది మనం చదువుతో అని ఆరంభించబడింది. మరి అది సాఫీకి జరిగిందా, మధ్యలో ఏమైనా ట్రబుల్స్ వచ్చాయి? టైం కట్టినప్పుడు చాలా ట్రబుల్స్ వచ్చాయి. ఇప్పుడు దాన్ని ఎలా పూర్తి చేయబోతారో చూద్దాం. ట్రబుల్స్ వచ్చినప్పుడు ఆగిపోయారా లేదా మళ్ళీ కట్టారా చూద్దాం. సో ఇప్పుడు ఎంతవరకు వచ్చాం అనమాట. 7వ నెలలో ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. వచ్చిన వెంటనే ఏం చేశారు? ఆరాధన చేశారు, బలులు అర్పించారు. ప్రతి నెల బలులు అర్పిస్తూ వచ్చారు. అలా సంవత్సరంలో దేవాలయం కట్టడానికి కావాల్సిన సామాగ్రిని సమకూర్చున్నారు. ఏ మెటీరియల్స్ వాడారు? ముందు మొదట దేవాలయాన్ని కట్టడానికి ఏ మెటీరియల్స్ వాడారో అదే మెటీరియల్స్ తీసుకొచ్చారు. అంటే క్వాలిటీ చీప్ వాడలేదు, సెకండ్ హ్యాండ్ వాడట్లే. అదే వైభవంతో, అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఈయన ముందు సొలొమోను కట్టేప్పుడు ఎలాంటి వైభవం ఉందో అదే వైభవం, అదే క్వాలిటీ. ఇది ఎగ్జాక్ట్ గా బ్యాచ్ కాకపోయినా ట్రై చేద్దాం అంటున్నారు. ఎగ్జాక్ట్ గా రాదు, సొలొమోను కట్టించినట్లు ఎగ్జాక్ట్ గా రాదు, కానీ ట్రై చేస్తాం. దానికి దేవుడు సహాయంగా ఉంటున్నాడు, దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు వాళ్ళని. తర్వాత లోకల్ ఎంకరేజ్ చేస్తున్నారు. అందరి యొక్క సహకారంతో మరి 2వ సంవత్సరంలో 2వ నెల వాళ్ళు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో ఏం చేస్తారు? పునాది, దేవాలయానికి పునాది వేయబడుతుంది. వచ్చే వారం 4వ అధ్యాయం చూద్దాం. అసలు ఏం జరిగింది? జెరుబాబెలు గురించి మనం ఇంకా వెళ్తూ జెరుబాబెలు యొక్క అంటే జెరుబాబెలు లీడర్గా ఉంచడానికి కారణం మన తర్వాత అంటే అతను ఎంత జ్ఞానవంతుడు, ఎంత బలవంతుడు, దేవుడు ఎలా అతన్ని వాడుకున్నాడనే విషయం మనకి వెళ్తూ జెరుబాబెలు వచ్చినాయి. అంటే ఇదంతా కూడా దీన్ని మనం ఇప్పుడు స్పిరిచువాలిటీ ఏం చేయాలి? ఇప్పుడు ఏదైతే డిస్క్రిప్షన్ జరుగుతుందో దీన్ని అంతటి మనం ఆత్మ సంబంధమైన దానికి మనం కంపేర్ చేస్తాం. ఇప్పుడు ఏంటి? ఇప్పుడున్న వయసు ఏంటి? ఆ రోజుల్లో 20 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ దేవుడి పనికి నియమించబడ్డారు. ఈ రోజు 20 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో, సంఘంలో 20 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళ యొక్క పాత్ర ఎంత ఉంది, ఎంత పని చేస్తున్నారు, అసలు ఉంటున్నారా సంఘంలో? 20 years చాలా అమెరికాలో 20 years ఏజ్ లేరు. 20 years వాళ్ళందరూ కూడా లోకంలో తిరుగుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. బెంగళూరు కూడా కొంతమంది ఫోన్ చేసి, బ్రదర్ మా అమ్మాయి చర్చికి వస్తారు వాళ్ళు వస్తారు అని చెప్తారు, కానీ రారు చర్చికి, ఉండరు. అంటే వాళ్ళ దృష్టిలో ఏమి, తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా పిల్లలు చర్చికి వెళ్తున్నారు ఆదివారం బెంగళూరులో, చర్చికి అంటే మత్తిగిరికి వెళ్ళాను, మా దగ్గరికి రాలేదండి. ఏంటమ్మా వెళ్ళలేదంటే మత్తిగిరికి? లేదు, నేను ఆనందపురం వెళ్ళినా, ప్రశాంతంగా. ఇలా వాళ్ళు కూడా బాగా ఎన్ని చర్చలునే ఫస్ట్ చూసుకుంటారు. వాళ్ళు పేరెంట్స్ అయినప్పుడు ఏం చేస్తారు? ఈజీగా 20 years ఒకటి రెండోది, ఆ వయసులో మనం కరెక్ట్ గా వాడబడితే, ఆ వయసులో దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం ఆ వయసుకి కరెక్ట్ గా అర్థమైతే దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి. కాబట్టి మన అంకెలు కొనుక్కొస్తున్నాం కూడా దేవుని చిత్తం అయితే ఆయన అనుమతితో, ఆయన ఆధ్వర్యంలో మనం తీసుకున్నటువంటి స్థలంలో త్వరలో పునాది వేయబోతూ ఉన్నాం. దాని కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. దేవుడు దానికి కావలసినటువంటి సామాగ్రిని సమకూర్చడానికి అనుకూలం వస్తువులు ఉన్నాయో, ఈ రోజు కూడా మనం మరి దానికి కావలసినటువంటి ధనం, ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలి అని అందరూ ముందుకు రావాలి. స్థలం తీసుకునే విషయంలో ఎలాగైతే ఒక్కొక్క ఫ్యామిలీ ముందుకు వచ్చినారా, మాకు మేము ఇంత ఇవ్వగలం, ఎంత కాంట్రిబ్యూషన్ ముందుకు వచ్చినట్లయితే అది వేయడం జరుగుతుంది. దేవుని చిత్రం అయితే మార్చి నెలలో సెకండ్ సాటర్డే మరి మనం వేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి ఎవరన్నా స్పాన్సర్ దొరకాలని కూడా ఆలోచిస్తున్నాం.
ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దేవుడు ఒకవేళ అది సఫలమైతే గిన చాలా ఆనందంగా ఉంటుంది. దేవుని ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ఆ కార్యక్రమం కొరకు ఏం చేయండి,